నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. డెంగ్యూ, మలేరియా వ్యాధులపై డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ తుకారం రాథోడ్ అధికారులకు సూచనలు. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన, పలువురికి పరామర్శ. కుటుంబ నియంత్రణ పక్షోత్సవాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సూచనలు. పూర్తి మౌలిక వసతులతో మైనార్టీ రెసిడెన్షియల్స్ అడ్మిషన్లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ వహీదా ఫిర్దోస్ పిలుపు. బాల్కొండ నియోజకవర్గంలోని మండలాలలో ఎంపీపీల సాధారణ సర్వసభ్య సమావేశం. వర్షాకాలం సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రాథోడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో డెంగ్యూ, మలేరియా వ్యాధుల నివారణ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ తుకారం రాథోడ్ మాట్లాడుతూ అధికారులు ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ఉండాలని, డ్రైనేజీలలో బ్లీచింగ్ పౌడర్ వేయించాలని, దోమ యాంటీ లార్వా స్ప్రే చేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్, మున్సిపల్ కమిషనర్ రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఎందుకంటే గత సంవత్సరం డెంగీ కేసులు మన జిల్లాలో ఎక్కువగా వచ్చాయి. దాంట్లో భాగంగా ముందస్తు చర్యలు భాగంగా మేము మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టుకుని లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి సెన్సిటైజేషన్ చేసి కేసులు ఎక్కువ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటి మీద మేము చర్చించడం జరిగింది. యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. అలాగే స్కూళ్ళల్లో కూడా, కాలేజెస్లో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము. ఈ మాసం డెంగీ మాసం, డెంగీకి వ్యతిరేకంగా అవగాహన కల్పించడానికి ప్రజల్లో విస్తృతంగా మా సిబ్బంది అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రతి పిఎస్సి, సిఎస్సి పాల్గొంటూ ఉన్నారు. ఈ సంవత్సరం సాధ్యమైనంత వరకు మనం ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధులు మనం అరికట్టిన వాళ్ళం అవుతాము. అందులో భాగంగా ఇప్పుడు ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా మనం చేద్దామని చెప్పారు. ఇందులో మన ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా భాగస్వామ్యం చేస్తూ ప్రతి శుక్రవారం నాడు 4 వార్డులలో మన మెప్మా సహకారంతో, ఆశాలు ఏఎన్ఎంల సహకారంతో అందరం కూడా సమిష్టిగా కార్యాచరణ ప్రణాళికను చేసేసుకొని అక్కడ అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసేస్తూ చేయడం వల్ల మనం సాధ్యమైనంత వరకు ఈ వ్యాధిని, డెంగ్యూ వ్యాధి అయినా సరే, మనకు దోమకాటు వల్ల వచ్చే ఇతర వ్యాధులని, మలేరియా, చికెన్ గున్యా కూడా మనం నివారించిన వాళ్ళు అవుతాము. అలాగే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా మన వ్యక్తిగత బాధ్యత అనుకొని తమ ఇళ్లలో ఎలాంటి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటించి పలువురిని పరామర్శించారు. వినయ్ రెడ్డి చిన్ననానమ్మ మృతి చెందడంతో వినయ్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అనంతరం డీసీసీబీ డైరెక్టర్ వాసు తల్లి అంత్యక్రియల్లో పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వినయ్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో ప్రభుత్వ బాలికల పాఠశాలను వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, నులిపురుగుల నివారణ, రక్తహీనతపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ తుకారం రాథోడ్ హాజరై విద్యార్థులకు సలహాలు, సూచనలు చేశారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ ఉన్నందున విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అదేవిధంగా ఇంట్లో పెద్దవారికి సైతం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఫైలేరియా జ్వరంతో ఏమవుతుంది? ఫైలేరియా కాలు వాపు వస్తుంది. దాంతో ప్రాణం పోదు, కానీ కాలు వాపు చూసి చాలా మంది భయపడతారు. ఫైలేరియా బోధకాలు, పెరిపెంటియాసిస్, అది కూడా క్యూలెక్స్ దోమతో. దోమ చిన్నదే కానీ మన పెద్ద ప్రాణాలని తీసేస్తుంది. నిర్లక్ష్యం చేయొద్దు. దీని మీద అందరూ అవగాహన కలిగి ఉండాలా. నేను చెప్పిన విషయాలందరూ మీ ఫ్రెండ్స్కి చెప్పాలా. మీ ఇంటి చుట్టూరా వేరే ఇళ్లలో కూడా శుభ్రత మెయింటైన్ చేసేటట్టు చేయాలా. ఆల్బెండజోల్ టాబ్లెట్ మొన్న వేసుకున్నారా? 27 తారీఖులలో. ఆ టాబ్లెట్తో లాభం ఏంటి చెప్పండి? 4 రకాల నులి పురుగులని చంపవచ్చు. మనకి పోషకాహార లోపం ఏర్పడదు, రక్తహీనత ఏర్పడదు. దాని ద్వారా ఆరోగ్యంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం, మానసికంగా ఎదుగుతాం. డెంగ్యూ మాసోత్సవము మళ్ళీ ఎగ్జామ్ పెడతాం, మళ్ళీ మీరు మంచిగా రాయాలి. సో ముఖ్యంగా మీకు అర్థమైంది ఏంటి? దోమలు ఎక్కడ పెరుగుతాయి? నీటి నిల్వల్లో మాత్రమే దోమలు పెరుగుతాయి అనే విషయం మీకు అర్థమైంది. ఓకేనా?
సో దోమ కుట్టడం వల్లనే డెంగ్యూ వస్తుందని తెలిసింది. ఏ దోమ? టైగర్ మస్కిటో. మైనార్టీ పాఠశాలలో చదివే విద్యార్థులకు పూర్తి మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన అడ్మిషన్ల కొరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని మైనార్టీ రెసిడెన్షియల్ ఆర్మూర్ పాఠశాల ప్రిన్సిపల్ నహీదా ఫిర్దోస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మైనార్టీ పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపల్ నహీదా ఫిర్దోస్ మీడియాతో మాట్లాడుతూ, పాఠశాలలో ఇప్పటికే 95% సీట్లు భర్తీ చేయడం జరిగిందని, ఇంకా ఖాళీ ఉన్న స్థానాలను త్వరలోనే భర్తీ చేయడం జరుగుతుందని, నాణ్యమైన విద్య కోసం మైనార్టీ పాఠశాలలో చేరాలని కోరారు. పూర్తి మౌలిక వసతులు, పాఠశాలలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా త్వరలోనే తీరుస్తామని చెప్పారు. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మా దగ్గర 8 members TGTs, 8 members PGTs and 8 members JL. According to that, 1 member art and craft teacher and PET స్టాఫ్ నర్స్ ఉంటారు. ఫుడ్ అకార్డింగ్ టు మెనూ ప్రకారం ఉంటుంది సార్. మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం దాల్ ప్లస్ 1 వెజిటేబుల్ కర్రీ, కర్డ్, అండ్ ఈవినింగ్ దాల్ ఉంటుంది ప్లస్ 1 కర్రీ ఉంటుంది. అండ్ ఆల్టర్నేట్ డేస్గా మేము ఎగ్ ప్రొవైడ్ చేస్తాం, సండే చికెన్ ఉంటుంది. సార్ ఈ ఇయర్ అయితే ఇప్పుడు మాకు 97% 10th వచ్చింది అండ్ 85% ఇంటర్మీడియట్లో ఉంది. అండ్ మేము వాళ్ళకి బిఫోర్ నుంచి అంటే ఎగ్జామ్స్ భయం ఫస్ట్ మేము తీసిస్తాం. వాళ్ళు ఎలా తీస్తామంటే వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ కెరియర్ కౌన్సిలింగ్ అని ఇస్తాం మేము. ఆ కెరియర్ కౌన్సిలింగ్లో వాళ్ళకి తెలుస్తుంది మేము ఏ స్టెప్ ఎక్కడ ఎలా తీసుకోవాలి. సో అలా తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఫోకస్ మొత్తం స్టడీస్ పైన వచ్చేస్తుంది. ఇప్పుడు మేము నెక్స్ట్ స్టెప్ మేము ఈ 10th అయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి, కాలేజ్ అయిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలి, డిగ్రీకి వెళ్ళాలా, ఇంజనీరింగ్కా, నీట్గా. సో వాళ్ళకి కెరియర్ కౌన్సిలింగ్ వలన అన్నీ తెలిసిపోతుంది. ఆర్మూర్ పట్టణంలోని చేపూర్లో గల క్షత్రియ స్కూల్లో విద్యార్థులకు స్వీయ క్రమశిక్షణ మరియు స్వీయ రక్షణ శిక్షణ తరగతులను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల అధిపతి అల్జాపూర్ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా రన్నర్-అప్ తిరునగరి నిషిత హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, చదువుతో పాటు సంస్కారాన్ని అందించాలనే ఏకైక లక్ష్యంతో తమ విద్యా సంస్థను ప్రారంభించామని అన్నారు. ప్రతి వ్యక్తి దేశం గురించి ఆలోచించే విధంగా తయారు చేసి సమాజంలోకి పంపుతున్నామని తెలిపారు. చదువుతో పాటు పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని కలిగి ఉండే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమ నిర్వహణకర్త నిషిత మాట్లాడుతూ, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మరియు ఒక వ్యక్తి ఆపద సమయంలో తనను తాను ఎలా రక్షించుకోవాలో వివరించారు. ప్రతి విద్యార్థి సంపూర్ణ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలని, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని అన్నారు. ఆధునిక సమాజంలో ప్రతి విద్యార్థి తనకు తాను స్వీయ క్రమశిక్షణ అలవర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి అల్జాపూర్ గంగాధర్, డైరెక్టర్ అల్జాపూర్ పరీక్షిత్, స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి, టీచర్స్ కాలనీ స్కూల్ ప్రిన్సిపల్ నవిత తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి వర్షపు నీరు, మురికి నీరు రోడ్లపై ప్రవహించే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పిన ఫలితం లేకుండా పోయిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షపు నీరు పూర్తిగా రోడ్లపై ప్రవహించి చిన్నపాటి చెరువును తలపిస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. గతంలో కలెక్టర్ సైతం విద్యానగర్ కాలనీకి వచ్చి చూసి వెళ్లటం జరిగిందని, అయినా ఫలితం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి డ్రైనేజీలను నిర్మించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉదయం నుంచి మేఘావృతమై ఉన్నప్పటికీ సాయంకాలం మొదలైన వర్షం గంటసేపు దంచి కొట్టింది. జోరుగా కురిసిన వర్షం వల్ల రోడ్లన్నీ జలమయం కాగా మురికి కాలువల్లో నీరు పెద్ద ఎత్తున ప్రవహించింది. పలు ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన వర్షపాతం సైతం నమోదైంది. జోరు వర్షం వల్ల పలు కాలనీల్లో రోడ్లన్నీ బురదమయం కావడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కుటుంబ నియంత్రణ పక్షోత్సవాలపై దంపతులకు అవగాహన కల్పించాలని గ్రామీణ స్థాయి వైద్య సిబ్బంది ప్రజలకు సూచించాలని జిల్లా వైద్యశాఖ అధికారి తుకారం రాథోడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది మరియు గ్రామీణ స్థాయి ఆరోగ్య శాఖ కార్యకర్తలతో కుటుంబ నియంత్రణ పక్షోత్సవాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ నెల 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కుటుంబ నియంత్రణ పక్షోత్సవాల్లో భాగంగా గ్రామీణ స్థాయిలో దంపతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే జూలై 11 నుంచి 24వ తేదీల మధ్య గ్రామీణ స్థాయిలో క్యాంపులను నిర్వహిస్తున్నామని, ఇది దంపతులు సద్వినియోగం చేసుకునే విధంగా వారికి అవగాహన
కల్పిస్తూ పలు సూచనలు సలహాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్, అశోక్, లావణ్య, వెంకటేశ్వర్లు, విశాల తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటకు మద్దతు ధరలు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వం 19వ తేదీన 14 పంటలకు మద్దతు ధరలు పెంచిందని, కానీ గత ఏడాది నిర్ణయించిన ధరలపై కేవలం 5 నుండి 7% మాత్రమే పెంచి ఇవ్వటం సరికాదని, పెరిగిన ఎరువుల ధరలకు పెట్టుబడికి అనుగుణంగా 50% మద్దతు ధర పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు తదితరులు ఉన్నారు. 14 పంటలకు సంబంధించిన మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించింది. మద్దతు ఏదైతే ఉందో అది నామమాత్రంగానే ప్రకటించింది. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఉత్పత్తి రేట్లన్నీ కూడా పెరిగినాయి. ఉత్పత్తి రేట్లు 5 నుంచి 7% పెరిగినప్పటికీ ఖర్చు 20 నుంచి 22% పెరిగింది. అయినా ఇవాళ ప్రభుత్వం నామమాత్రంగా వరికి కేవలం 117 రూపాయలు మాత్రమే మద్దతు ధర ప్రకటించి, నేను మద్దతు ధర ప్రకటించినామని చెప్పేసి చాలా గొప్పలు చెప్తా ఉంది. కాబట్టి ఇది సరిపోదు. ఏదైతే స్వామినాథన్ కమిటీ సిఫారసు చెప్పిందో C+2 దీన్ని ఇంప్లిమెంట్ చేయాలా, రైతులు పెట్టినటువంటి పెట్టుబడికి సగం కలిపి మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముక్కల్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ మరియు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటీవల విడుదలైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరుతున్నాయని అన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా పేదలకు అండగా ఉందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రభుత్వం విడుదల చేయనుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు బంధు పథకంపై రైతుల నుండి సలహాలు, సూచనలు సేకరించేందుకు గాను ప్రత్యేక మహాజన సభ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక మహాజన సభ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రత్యేక అధికారి డిప్యూటీ రిజిస్టర్ పాపయ్య హాజరయ్యారు. ఈ సమావేశానికి మోర్తాడ్ సొసైటీ చైర్మన్ అశోక్ రెడ్డి అధ్యక్షత వహించారు. రైతుల సమావేశంలో తమ దృష్టికి తీసుకొచ్చిన సలహాలు, సూచనలను రికార్డ్ చేశామని, వాటిని ఉన్నత అధికారులకు సమర్పిస్తామని చెప్పారు. 10 ఎకరాల లోపు భూమి ఉన్న వారికి ఎటువంటి పంటను సాగు చేసినా రైతు బంధు ఇవ్వవలసిందిగా ఎక్కువ మంది రైతులు కోరారని అధికారులు తెలిపారు. ప్రత్యేక మహాజన సభ సమావేశానికి రైతుల నుంచి మంచి స్పందన వచ్చిందని డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ సొసైటీ వైస్ చైర్మన్ దడువే నవీన్, అధికారులు, రైతులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు మోర్తాడ్ పిఎస్సిఎస్ సంబంధించిన వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులు డ్యాడ్, దోన్పాల్, తిమ్మాపూర్, పాలెం మరియు మోర్తాడ్ గ్రామాల నుంచి వచ్చిన రైతులు ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొనడం జరిగింది. ఎక్కువ మంది రైతులు 10 ఎకరాలకు బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అధికారులు నోట్ చేసుకోవడం జరిగింది. చాలా ముఖ్యమైన అభిప్రాయ సేకరణ ఇది. ఇక్కడ వివిధ గ్రామాలలోనే సమస్యలు ఉంటాయి కాబట్టి కింది స్థాయి నుంచే సమాచారం తీసుకోవాలని చెప్పేసి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా జిల్లా నుంచి వచ్చినటువంటి అధికారి, మరి మోర్తాడు వ్యవసాయ అధికారి మరియు నాతోటి మోర్తాడ్ సొసైటీ అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. భీమ్గల్ మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశంలో మండలంలోని పలు అంశాలపై మండల స్థాయి అధికారులు నివేదికలు సమర్పించారు. సమావేశం ముగిసిన అనంతరం ఇదే చివరి సమావేశం కావున మండల ఎంపీటీసీలకు మరియు ఎంపీపీలకు మండల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో సన్మానించారు. సన్మాన గ్రహీతలు ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ పదవి కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పాలుపంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందని, మండల స్థాయి సిబ్బంది అందరూ మంచి సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ పదవీ కాలం ముగిసినా కూడా మీకు ఎల్లవేళలా మా కార్యాలయం నుండి మరియు మండల స్థాయి సిబ్బంది నుండి సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆర్మూర్ మహేష్, జెడ్పీటీసీ రవి, వైస్ ఎంపీపీ, జిల్లా కోఆప్షన్ సభ్యులు, ఎంపీఓ, డిప్యూటీ ఇంజనీర్, ఏపీఓ మరియు మండల స్థాయి అధికారులు, అన్ని గ్రామాల ఎంపీటీసీ సభ్యులు తదితరులు ఉన్నారు. చేసినటువంటి పనులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ బిల్లు కూడా ఈరోజు
ఖచ్చితంగా చెల్లించాలని చెప్పేసి మా మండల సమావేశం తరఫున మేము ఈ రోజు ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాము. ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నామని వాళ్ళందరూ కలిసి సఫలం అవ్వాలని చెప్పేసి మన ప్రజాప్రతినిధులను కోరుకుంటున్నాను. మా ఎంపీటీసీల జీతం కావచ్చు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన సర్పంచ్లే కావచ్చు, ఎంపీటీసీలే కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ పిల్లలందరినీ రావాల్సింది. రాకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముందు పెద్ద ఉద్యమం జరుగుతుందని చెప్పేసి మా ఈ మండల సమావేశం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఉద్యమం అనేది మాత్రం జరుగుతుంది. మీరు ఇది ఏదైతే మా మండల సమావేశం తీర్మానం ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కాపాడాలని చెప్పేసి వాళ్ళ జీతాలు ఇవ్వాలా, వాళ్ళ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ తీర్మానంలో నేను సాగుదారులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని, సాగుదారులపై అటవీ అధికారుల వేధింపులను ఆపకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భీమ్గల్ మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ మాన్స్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో సాగులో ఉన్న పేదలందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలని, సాగు చేస్తున్న పేదలపై అటవీ అధికారుల వేధింపులను ఆపాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తదనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ శ్రీలతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ పేదలు భీమ్గల్ మండలంలోని గ్రామాల్లో 50 ఏళ్లకు పైగా నివాసం ఉండి ముందుస్తమానం కొమ్మగొట్టి చదును చేసి భూములను సాగు చేస్తే ఇప్పుడు అటవీ అధికారులు సాగులో ఉన్న సాగుదారులందరిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. అప్పటి పీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇస్తామని మోచేతికి బెల్లం పెట్టి చేతులు దులుపుకుందని తెలియజేశారు. జెయింట్ సర్వే చేయించి వాళ్ళందరికీ కూడా పట్టా పాస్బుక్లు ఇస్తే మంచిదని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. దాంతోపాటు అనేక గ్రామాలలో మన భీమ్గల్ మండలంలో సుమారు ఒక 10 గ్రామాలు ఫారెస్ట్ గ్రామాలు ఉన్నాయి, తండాలు ఉన్నాయి. ఈ గ్రామాలలో కూడా కాస్తులు ఉన్నటువంటి వాళ్లకు పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కొంతమందికి ఇచ్చిండ్రు, ఇంకా అందరికి ఇవ్వలేదు. వాళ్ళందరికీ కూడా పట్టా పాస్బుక్లు ఇవ్వాలని చెప్పేసి ఇటు అనేక గ్రామాలలో అదే పరిస్థితి ఉంది. పట్టా పాస్బుక్లు ఇవ్వవలసిందిగా. పట్టాలు ఇవ్వలేదు సరికదా, వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. మెండోరాలో బీసీ బడ్డలకు చెందిన 80 కుటుంబాలు అనేక ఏళ్లుగా సాగు చేస్తున్నారని, పట్టాలు ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరిగిన పట్టాలు రాలేదని, అటవీ అధికారుల వేధింపులు ఆగలేదని అంటున్నారు. మండలంలోని అనేక గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ పట్టాలు ఇవ్వలేదని, సాగుదారులందరికీ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మానవత్వ దృక్పథంతో ఆలోచించి తక్షణమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన ఉపాధి హామీ కూలి పని చేసుకుని బతికే 80 వడ్డీల కుటుంబాలు ఏం పాపం చేసినాయని ఈ రోజు మనం అడిగాం. జైలుకు పోయినాం. ఆర్మూర్ కోర్టుని ఫారెస్ట్ అధికారులు తప్పని కేసు కొట్టేశారు. అయినా తిరిగి ఈ రోజు మనల్ని పోనీయట్లేదు. తస్మాత్ జాగ్రత్త అని కూడా మనం ఎంఆర్ఓకి చెప్పాం. ఈసారి ఇంకా కలెక్టర్ గారు కూడా కలిసి ఇదే విషయం చెప్పి గారితో కూడా అయ్యా మేము పోతున్నాం, మమ్మల్ని అడ్డుకుంటే మళ్ళా జైలు పోవడం సిద్ధమే, కానీ మేము భూమి అయితే వదిలిపెట్టాము, మాకు భూమి కూడి పెడుతుందని చెప్పుదాం. కొంతమందికి పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళకు కూడా ఇలా భూమిలో రానియట్లేదు. ట్రాక్టర్ల మీద కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఆ ట్రాక్టర్లు భయపడతా ఉన్నారు. అందుకని మనం అందరం ఐక్యంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి ఒకసారి ఈ ఎంఆర్ఓ గారు చెప్పినట్లే మన ఆర్మూర్ కోర్టు తీర్పుని, అట్లాగే జాయింట్ సర్వే చేస్తానని 2009లో ఇచ్చిన కాగితాన్ని, మీకున్న పాస్బుక్ నాకు ఇచ్చారు, ఆ పాస్బుక్ లో జిరాక్స్ ఇచ్చి తర్వాత భూమి మీద పోదాం. సిరికొండ మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మరియు వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం రేపటితో ముగుస్తున్న సందర్భంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంగీత రాజేందర్ మాట్లాడుతూ 5 సంవత్సరాల కాలంలో మండల అభివృద్ధి కొరకు సహకరించిన అధికారులకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అధికారులు ఎంపీపీ సంగీత రాజేందర్ను, వైస్ ఎంపీపీ తోట రాజన్నను, ఎంపీటీసీలను శాల్వాలు కప్పి ఘనంగా సన్మానించారు. అధికారులు మాట్లాడుతూ విధి నిర్వహణలో 5 సంవత్సరాల పాటు సహాయ సహకారాలు అందించి రేపటితో పదవీకాలం ముగిసి వెళ్లిపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు చేపట్టి ప్రజలకు సేవలను అందించాలని తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలో గల పలు దేవాలయాలలో నిన్న రాత్రి 1 గంట ప్రాంతంలో దొంగతనం జరిగింది. దర్పల్లి మండల కేంద్రంలో గల పెద్దమ్మ ఆలయం, మద్దుల అటవీ ప్రాంతంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉండీల తాళాలు పగలగొట్టి ఉన్నది ఊడ్చుకెళ్లినట్టు తెలిపారు. అక్కడ పూజారులు ఎప్పట్లాగే ప్రొద్దున పూజ చేద్దామని వెళ్లిన పూజారులకు తాళాలు పగలగొట్టిన దృశ్యం కనిపించిన వెంటనే వారి సంబంధికులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఆలయాల పర్యవేక్షకులు చూసి పోలీసులకు సమాచారం అందివ్వగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. మద్దుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 3 తాళాలను పగలగొట్టి నగదుని ఎత్తుకెళ్లారు. శివాలయంలో కూడా దొంగలు పడ్డట్టు తెలిసింది.
लेकिन अंदर जाके देखा तो सब तालम टूटा था। और इसके बाद मैंने फ़ोन लगाया जो इधर पहले पंतुल रहता था, उसके बाद जगन अन्ना को लगाया। जगन अन्ना इनको बताया मेरे पास नंबर नहीं था। और यही सब हुआ। क्या हुआ अंदर जाके? अंदर जाके देखा कि तालम टूटा था, सब इधर उधर सब बिखरा हुआ था। क्या था उसमें? उस पर अंदर तो कुछ नहीं था, बाकी कुंडी पे जो पैसे थे पहले से ये सब कुछ नहीं थे उस पर। क्या हुआ? चोरी हो गए? चोरी हो गया सभी। ఏడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివార్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గత రాత్రి దుండగులు చోరీకి యత్నించారు. అటువైపుగా వెళ్తున్న పోలీస్ జీపును చూసి దొంగలు పారిపోయారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత ఆలయ పరిసర ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి చోరీకి యత్నించారు. తాళాలు పగలగొట్టి ఆలయంలోని హుండీని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి అటువైపుగా పోలీస్ జీప్ సైరన్ వేసుకుంటూ వెళ్తుండటంతో దొంగలు భయపడి పారిపోయారు. మంగళవారం ఉదయం ఆలయ పూజారులు సంఘటన చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వంశీకృష్ణ వేలిముద్ర నిపుణులను రప్పించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల్ జాన్కంపేట్ గ్రామం నరసింహస్వామి టెంపుల్ ప్రాచీన పురాణ దేవస్థానం. ఈ దేవస్థానంలో నైట్కు సెక్యూరిటీ లేక దొంగల వివిచ్చం జరుగుతున్నది. ప్రతిరోజు 1 నుంచి 2 మధ్యలో 3 మధ్యలో పోలీస్ పెట్రోలింగ్ చేస్తున్నారు. నిన్న సోమవారం నైట్ దొంగతనం జరిగింది. పోలీస్ ఐరన్ వచ్చింది, వాళ్ళు 1:45కి వచ్చారు. ఎస్ఐ రికార్డ్స్ చూపించిన వీడియో రికార్డ్ వాళ్ళకి పంపి వాళ్ళ లోపల ఆల్రెడీ దొంగలు ఉన్నారు, కానీ బయటకి తాళం ఉంది. గల్లలు 2 గల్లలు తీసి బయట పలగొట్టిరు, తాళాలు పలగొట్టి లోపలకు ఉన్నారు. బయట మీద ఒక్కడు ఉన్నట్టు వీళ్ళు సైరన్ విని ఆ గల్ల ఇసొట్టిపోయారు. పోలీసులు చేస్తుంటే డబ్బులు 5 పైసలు పోలే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. డెంగ్యూ, మలేరియా వ్యాధులపై డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ తుకారం రాథోడ్ అధికారులకు సూచనలు. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన, పలువురికి పరామర్శ. కుటుంబ నియంత్రణ పక్షోత్సవాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సూచనలు. పూర్తి మౌలిక వసతులతో మైనార్టీ రెసిడెన్షియల్స్ అడ్మిషన్లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ వహీదా ఫిర్దోస్ పిలుపు. బాల్కొండ నియోజకవర్గంలోని మండలాలలో ఎంపీపీల సాధారణ సర్వసభ్య సమావేశం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.